I put the question, Adhish. Honorable Minister, మీది R&B మెట్రో రైలు ఎవరు చూస్తున్నారు? మీది ఓకే. ఓ మీద అనుకున్నా. టూ క్వశ్చన్స్ ఉండే అధ్యక్ష, అందుకోసము కన్ఫ్యూజన్ అయ్యాయి. ఇద్దరు క్వశ్చన్స్ ఉన్నాయి. సారీ సార్, 1 సెకండ్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు అవునండి, రెండవ ప్రశ్నకు మెట్రో రైల్ కారిడార్ జేబీఎస్ నుంచి మెడ్చల్ 24 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేట్ 21.4 కిలోమీటర్ల కోసం డిపిఆర్ల రూపకల్పన ముందస్తు దశలో ఉంది అధ్యక్ష. సాధ్యమైనంత త్వరలో ఈ ప్రతిపాదన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2B ప్రతిపాదనలుగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించబడతాయి అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, పెద్దల సభపై మంత్రి గారు చిన్న చూపు చూస్తున్నారు అధ్యక్ష, ప్రిపేర్ అవ్వకుండా వచ్చారు ప్రశ్నకి. బట్ ఎనీవే అధ్యక్ష, మన సుచిత్ర టు కొంపల్లి, అల్వాల్ టు షామీర్పేట్ చాలా జనసాంద్రత కలిగినటువంటి ప్రదేశాలు అధ్యక్ష. దానివైపు మీరు డిపిఆర్ ప్రిపేర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తానని అంటున్నారు, అది సంతోషం. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది అధ్యక్ష. ఎయిర్పోర్ట్ వైపు కూడా రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వైపు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు గత ప్రభుత్వం 9 డిసెంబర్ 2022లో ఫౌండేషన్ స్టోన్ వేసింది అధ్యక్ష. అది వరల్డ్ క్లాస్ ప్రాజెక్టు, 31 కిలోమీటర్స్ కేవలం 26 నిమిషాల్లో వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసినాం అధ్యక్ష. పెద్ద ఆల్మోస్ట్ 120 కిలోమీటర్ స్పీడ్తో మెట్రో వెళ్ళే విధంగా అన్ని రకాల టెక్నాలజీ సాయంతో చేసినటువంటి ప్రాజెక్టు. మరి దాన్ని కంప్లీట్గా మీరు పక్కకు పెట్టినారా ఈ ప్రభుత్వం, లేకపోతే ఏం జరుగుతుందన్నది ఒకటి అధ్యక్ష. ఇంకొకటి, మెట్రో రైలును ఫ్యూచర్ సిటీ వైపు విస్తరిస్తామని చెప్పి ఈ మధ్యనే ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అధ్యక్ష. ఇప్పటి వరకు మంత్రి గారు కూడా ఫ్యూచర్ సిటీ మీద డిస్కషన్ చేశారు కాబట్టి, అంటే అసలు జనసాంద్రత లేనటువంటి, అసలు ఎక్కడుందో తెలియనటువంటి ఫ్యూచర్ సిటీ వైపేమో మెట్రో రైలు పెడతామంటున్నారు. మరి ఎయిర్పోర్ట్ వైపు ఉన్నటువంటి మెట్రో రైలుని తీసేస్తే జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇబ్బంది పడేటటువంటి ఆస్కారం ఉంటుంది అనేటటువంటిది ఒకటి అధ్యక్ష. ఫ్యూచర్ సిటీ దాంట్లోనే ఎట్లాగో వారు మాట్లాడతారు కాబట్టి 56 గ్రామాలు మీరు కలిపాము, FCDA కార్పొరేషన్ పెట్టాము, అథారిటీ పెట్టామని చెప్తున్నారు కదా. ఈ 56 గ్రామాలలో NREGS పోతుంది అధ్యక్ష. ఎప్పుడైతే మనం స్పెషల్ అథారిటీలో వీళ్ళను గ్రామీణ ప్రాంతాలను తీసి మున్సిపాలిటీలలో అర్బన్ ఏరియాస్లో వేస్తే NREGS పోతుంది. మరి ఆ NREGS పోయేటటువంటి మహిళలకైనా పురుషులకైనా ఏదన్నా మీరు అర్బన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కానీ ఇంకేదన్నా ఇస్తున్నారా అని అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ఇట్స్ నాట్ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్ ద ఆన్సర్ అధ్యక్ష. గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తూ ఉన్నాము. బికాజ్ పేపర్స్ కొద్దిగా మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడంతో అది వీ హ్యావ్ హైయెస్ట్ రెస్పెక్ట్ ఫర్ ద ఎల్డర్స్ సభ అధ్యక్ష. ప్రిపరేషన్ నాన్ ప్రిపరేషన్కి సంబంధించిన అంశం విషయంలో డెఫినెట్లీ ఐ టేక్ ఇట్ ఇన్ ఏ రాంగ్ వే, దట్ ఈస్ నాట్ రైట్ అధ్యక్ష. ఈరోజు మెట్రో రైలుకు సంబంధించిన అధ్యక్ష మేము ఇప్పుడే ప్రస్తావన చేశాం ఏ విధంగా రాబోయే కాలంలో మెట్రో రైలుకు సంబంధించి ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని. గత 10 సంవత్సరాల కాలహయంలో ఆనాడు మెట్రో రైల్ కారిడార్లకు సంబంధించి చాలా ప్రత్యేకమైన ప్రస్తావన లేకపోవటం కేంద్ర ప్రభుత్వం తరఫున, తదుపరి ఆ ప్రయత్నంలో గట్టి బలం లేకపోవటం వలన కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి, కొద్ది ఆలస్యం కూడా అవుతోంది. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ఈ నాగోల్కు సంబంధించి ఇప్పుడే చెప్పాము అధ్యక్ష, నాగోల్కు సంబంధించి మెట్రో రైల్ ఫేజ్ 2A కింద 76.4 కిలోమీటర్ నాగోల్ నుంచి
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 36.8 కిలోమీటర్లు 11,226 కోట్ల రూపాయలతో. అదేవిధంగా రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ 11.6 కిలోమీటర్లకు సంబంధించి 4,318 కోట్ల రూపాయలతో. ఎంజీబీఎస్ స్టేషన్ నుంచి చంద్రాయనగుట్ట ఎప్పుడు కూడా అనుకోలేదు అధ్యక్ష, అక్కడి నుంచి ఒక మెట్రో రైలు వస్తుంది, రూపకల్పన చేయబడుతుంది అనే ఆలోచన ఎవరికి కూడా లేకుండే. 7.5 కిలోమీటర్లతో 2,741 కోట్ల రూపాయలతో మియాపూర్ నుంచి పట్టంచెరు 13.4 కిలోమీటర్లు 4,107 కోట్ల రూపాయలతో. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్లు 1,877 కోట్ల రూపాయలతో. మొత్తం 76.4 కిలోమీటర్స్ 24,629 24,000 కోట్ల 269 కోట్ల రూపాయలతో ఈ మెట్రో రైల్ ఫేజ్ 2A సంబంధించి ఇప్పటివరకే మేము డిపిఆర్లు కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. దాని క్రమంలోనే ఇంకా ముందస్తు చూపుతో మెట్రో రైల్ ఫేజ్ 2B కింద కూడా ఇప్పుడు గౌరవ సభ్యురాలు చెప్పిన అంశాలు కూడా దాంట్లో ముందుగానే ఆలోచన చేసి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం విస్తీర్ణత జరుగుతూ ఉన్న ఈ హైదరాబాద్ పెరుగుతూ ఉన్న హైదరాబాద్ దాన్ని దృష్టిలో పెట్టుకొని కమ్యూటింగ్ ఈజీ కావాలని, ట్రావెల్ ఈజీ కావాలి, అనేక మందికి ఇబ్బంది పడకుండా ఉండదని మొత్తం అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నంతవరకు మొత్తం మెట్రో రైలు రూపకల్పన చేయాలని ఒక ప్రతిపాదనతో పోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతోని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాట్లాడి వారి సహకారాన్ని కోరటం కూడా జరిగింది అధ్యక్ష. మొన్న ఈ మధ్యలో కేంద్రం సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు వారితోనూ కూడా ఎందుకు కావాలి, ఈరోజు మనకు మెట్రో రైల్ ఫేజ్ 2A ఎందుకు కావాలి, ఫేజ్ 2B ఎందుకు కావాలి, తొందరగా ఫేజ్ 2A ప్రతిపాదనలు అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయో వెంటనే శాంక్షన్ చేయాలని కోరటం జరిగింది అధ్యక్ష. ఫేజ్ 2B కింద కూడా ఈ ప్రతిపాదనలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు సంబంధించి రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్ 31 కిలోమీటర్లకు సంబంధించి మొన్న ఈ మధ్యలో ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా మరి వారు కూడా చూసి ఉంటారు. కానీ ఈరోజు రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్కి సంబంధించిన ప్రతిపాదనలు కూడా తీసుకొని దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది అధ్యక్ష. ఒక పరంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, వారు కూడా ముందుకు రావాలి, వారు కూడా సహకరించాలి. ఒకప్పుడు మెట్రో రైలు మొత్తం మన దేశంలోనే 2వ స్థానంలో ఉండే అధ్యక్ష. ఈరోజు ఇతర సిటీస్కి సంబంధించి మనకంటే ముందుగా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం చెప్తా ఉన్నాను అధ్యక్ష, 2వ ఫేజ్లో ఉన్న మన మెట్రో రైల్ అంటే కిలోమీటర్స్ వైజ్ పరంగా కానీ కమ్యూటింగ్ పరంగా కానీ జనాలకు సంబంధించిన వారి ట్రావెల్కి సంబంధించిన 2nd ప్లేస్లో ఉంటే ఇప్పుడు 9th ప్లేస్కి వచ్చింది. అంటే మిగతా సిటీస్ అంతా కూడా వేగవంతంగా ఈరోజు మెట్రో రైల్ విస్తీర్ణత జరుపుతూ ముందుకు నడుపుతా ఉన్న సందర్భంలో మేము రాగానే మేము మళ్ళీ ఒకసారి మొదటి స్థానంలో ఉండాలనే ఒక ఆలోచన దృక్పథంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక పక్షాన కోరుతూ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాలని ఒక పరంగా డిమాండ్ చేస్తూ మేము మా ప్రతిపాదనలు ముందుకు పోయిస్తూ ఉన్నాం అధ్యక్ష. మెట్రో రైలుకు సంబంధించి కేవలం ఫ్యూచర్ సిటీకే సంబంధించే కాదు, ఈరోజు వారు చెప్పిన ఈ ఎయిర్పోర్ట్కు సంబంధించి కానీ ఇతర ప్రాంతాలు మొత్తం 4 డైరెక్షన్స్లో మెట్రో రైల్ సంబంధించిన ఫెసిలిటీ చేయటం జరుగుతుంది. రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్కు సంబంధించి ఇప్పటి వరకు వారు గత ప్రభుత్వంలో వారు కూడా ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా, కేవలం వారు చెప్పారు రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్కు వేస్తామని చెప్పారు, కానీ ఎప్పుడు కూడా ఫౌండేషన్ కూడా వేయాల ఆలోచన పరంగా ఇచ్చారు. ఈరోజు మేము ఫౌండేషన్ స్టోన్ వేసినాం. ఎందుకు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నా రాకున్నా we will live up to the expectation of our people. We are committed to do metro rail all along our Hyderabad city, the growing Hyderabad city. This is our commitment. We are going to do it. We don't have any మాకు ఎజిటేషన్ లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని
నిధులు కోరాలన్నా కేంద్ర ప్రభుత్వం ఏంది అని కూడా మేము ఎప్పుడు కూడా ఒకటి మీద పోతలేము అధ్యక్ష. కానీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా బాధ్యతగా నిధులు ఇవ్వాలి. ఇచ్చే క్రమంలో ఎక్కడ కూడా ముందుకు సాగించే కార్యక్రమంలో మా వంతు సహకారం అందించే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ఈరోజు ఒకసారి మీరు చెప్తా ఉన్నారు అధ్యక్ష, ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి మన మున్సిపాలిటీస్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే అర్బనైజేషన్ వస్తుందో, ఎక్కడైతే రూరల్కి సంబంధించిన అంశం విషయంలో వెన్ ఇట్ ఇస్ లూజింగ్ ఇట్స్ రేరిటీ, గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన అక్కడ వ్యవసాయం కానీ వ్యవసాయంపై ఆధారపడి ఉన్న అక్కడ ఉన్న ప్రజలందరికీ సంబంధించిన అంశమే లేకుండా పోతుందో అర్బనైజేషన్ వచ్చి, అక్కడ ఏం చేయమంటారు అధ్యక్ష? డెఫినెట్లీ ఇట్ విల్ బి పుట్ యాజ్ మున్సిపాలిటీస్. మేము కాదు, మీరు కూడా చాలా మున్సిపాలిటీస్ చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించిన అంశం విషయంలో అర్బనైజేషన్ కాన్సెప్ట్కు సంబంధించి సరే ఒక ఇంపెడిమెంట్ అయినా కానీ ఎన్ఆర్ఈజీఎస్ ఈ సంబంధానికి సంబంధించి రాబోయే కాలంలో ఇంకే అర్బనైజేషన్ వచ్చినప్పుడు మేము చేసుకునే ఆలోచన చెప్తా ఉన్నాం అధ్యక్ష. రేపొద్దున ఈ డెవలప్మెంట్ అథారిటీ కింద రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో అక్కడ ఏదో విధంగా ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఈ గ్రామాలకు సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ పోదు. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ అవర్ ఇట్ ఈజ్ ఓన్లీ ఏ డెవలప్మెంట్ అథారిటీ. ఇప్పటివరకు డెవలప్మెంట్ అథారిటీలో మనం కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నాయి, చాలా గ్రామాలు ఉంటాయి దాని కింద.